పాస్ట్ అనే పదాన్ని మర్చిపోయి ఫ్యూచర్ హ్యాపీగా గడపాలని అనుకుంటున్నాను. వాళ్ళ అనుబంధం, వాళ్లతో గడిపిన అనుభవం మర్చిపోలేను. ఎప్పటికీ నాతోనే ఉండిపోవాలని బలంగా నమ్ముతున్నాను. ఏంటిది? జనని వీళ్ళని వాళ్ళ నాన్నకి పరిచయం చేసి ఉంటుందా? అయినా కూడా పార్టీ జరిగింది మొన్ననే కదా, అప్పుడే అంత అనుభూతి అంటుందేంటి? మధు, ప్లీజ్ బీ లివ్ ఇన్ ప్రెజెంట్. నో ఐ కాంట్. నేను ఆనందంలోనే బ్రతకాలి. వాళ్లతో పాటు కలిసి ఉండాలని అనుకుంటున్నాను. నో, సంథింగ్ ఈజ్ రాంగ్. మధుకి సమాధానం చెప్పకముందే అసలేం జరిగిందో జననితో మాట్లాడాలి. క్లారిఫికేషన్ వచ్చాకే మధుకి సమాధానం చెప్పాలి, సమాధానపరచాలి. మధు, ప్లీజ్ కూల్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఇప్పుడున్న బాధలో ఈ విషయంగా ఎవరితో ఏం మాట్లాడినా బాగోదు. కాస్త ఓపిక పట్టు. నిదానంగా వివరంగా నేను జననితో మాట్లాడతాను. నీ సాటిస్ఫాక్షన్ కోసం నేను తప్పకుండా హెల్ప్ చేస్తాను. నిజంగా హెల్ప్ చేస్తారా అంకుల్? ఐ ప్రామిస్ యూ మధు. నీ తరపున నీకోసం నేను బాధ్యత తీసుకుంటాను. నన్ను నమ్ము. ఆల్రెడీ నీకు గతంలోనే చెప్పాను, నేను నీ వెల్ విషయాన్ని మధు. నువ్వు కాస్త కంట్రోల్గా ఉంటే చాలు. నాకు కోఆపరేషన్ ఇవ్వు, నేను నీకు అన్ని విధాలా సహాయపడతాను. నీ సమస్యకి పరిష్కారం చూపిస్తాను. ధైర్యంగా ఉండి మధు. ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్. నువ్వు సాటిస్ఫై అయ్యే వరకు నేను నీకు సపోర్ట్గా ఉంటాను. ఏమైనా చేయండి అంకుల్. నాన్న, అన్నయ్య ఎప్పటికీ నాతో ఉండిపోవాలని కోరుకుంటున్నాను. ఒకవేళ జనని పరిచయం చేసిన నిన్ననే కదా చేసింది, అంతలోనే ఇంత ఎమోషనల్ బాండింగ్ ఏర్పడిందా? ఏం అర్థం కావట్లేదు. ఎందుకు నాన్న? గుండె ఆగకుండా కాపాడుకునే కొడుకు నీ ఎదురుగా ఉండగా నా గుండె పగిలేలా చేసి వెళ్ళిపోయావు. నా ప్రాణం పెట్టి నీకు ప్రాణాలు పోసే అవకాశం కూడా నాకివ్వలేదు కదా. కష్టపడి చదివించు, కానీ నీ కష్టంలో పాలు పంచుకునే అవకాశం ఇవ్వలేదు. నాకు కన్నీళ్లు మిగిల్చి వెళ్ళిపోయావు. చేసి వెళ్ళిపోయావు తాతయ్య. నిన్ను నమ్ముకొని మేమంతా ఎన్నో ఆశలు పెంచుకున్నాం. నువ్వు లేకపోయేసరికి అమ్మ మీద ఎన్ని అబాండాలు వేశారు. అత్త చేయాల్సిన దుర్మార్గం అంతా చేసింది. ముందు ముందు ఇంకేం చేస్తుందని భయంగా ఉంది. నాన్నేమో మొత్తంగా అత్త చేతుల్లోకి వెళ్ళిపోయాడు. ఆయన్ని మార్చగలిగిన వాడివి నువ్వు లేవు. ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోచడం లేదు తాతయ్య. ఈ తండ్రి కొడుకులు ఇప్పట్లో కోలుకోరు. తండ్రి పోయిన షాక్లో వాడు, తాతయ్య పోయిన దుఃఖంలో వీడు. ఇద్దరూ ఆయన్ని చూసి మాట్లాడుకోవడమే గాని వీళ్ల మధ్య మాటలు ఇప్పట్లో ఉండవు. సో ఈ ఎమోషన్ని నేను క్యాష్ చేసుకోవాలి. వాళ్ల మధ్య ఈ గ్యాప్ ఇంకా పెంచాలి. పర్మనెంట్గా వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు దూరం అయ్యేలా చెయ్యాలి. ఇద్దరి మధ్య అసూయని, ద్వేషాన్ని పెంచాలి. వాళ్ళెంత దూరమైతే నా తమ్ముడు నాకంత దగ్గరవుతాడు. మరీ ఇంత కనికరం లేకుండా ప్రవర్తిస్తోందేంటి? కన్న తండ్రని లేదు, తోడబుట్టిన తమ్ముడని లేదు, మేనల్లుడని లేదు.
ఏ బంధానికి ఈవిడ విలువివ్వడం లేదు. నేను ఈవిడ్ని నమ్ముతున్నాను. ఇంత కుట్రలు కుతంత్రాలు చేసే మనిషి నా జీవితం సుఖంగా సంతోషంగా సాగనిస్తుందా? అవును, అసలెందుకు నీకు మీ తమ్ముడి మీద అంత కక్ష, డబ్బు మీద అంత ఆపేక్ష? డబ్బు మీద ఆశ పుట్టాకే కక్షణాలు పెరిగింది. అంటే గొప్పింట్లో పుట్టిన ఆడబిడ్డని కదా, గొప్పగానే బతకాలనుకున్నాను. సరదాల్లోనూ సంతోషాల్లోనూ ఎక్కడా వెనకడుగు వెయ్యలేదు. వయస్సు మనసు పడింది, స్వేచ్ఛ వచ్చిందని నా ఇష్టాన్ని మా నాన్నతో చెప్పాను. ఆయన మనసు కష్టపడింది. నన్ను చిన్నతనం నుంచి హద్దుల్లో పెంచాడు. దానికి క్రమశిక్షణ అని పేరు పెట్టాడు. అందులో తప్పే ఉంది. తల్లిదండ్రులు ఎవరైనా అలాగే చెప్తారు కదా. అనాథగా పెరిగావు కదా, హద్దుల్లో బతకడం ఎంత కష్టమో తెలీదు. కొంతకాలం ఓకే అనుకున్నాను. ఆ తర్వాత నిర్లక్ష్యం చేశాను. నా బతుకు నా ఇష్టం అనే అభిప్రాయానికొచ్చాను. అక్కడే ఆయనకి నాకు తేడా వచ్చింది. నీ ఇష్టానికి నువ్వు పోదలుచుకుంటే నువ్వు నాతో ఉండటానికి వీల్లేదు అని గెంటేశాడు. ద్వేషించాడు, చీదరించుకున్నాడు. బయటికి వెళ్ళాక డబ్బు విలువ బాగా తెలిసొచ్చింది. కష్టం కన్నీళ్లంటే అర్థమయ్యేలా చేసింది. మా నాన్నని యాచించాను. ఆయన చీ పో అన్నాడు. అదేంటి, నువ్వేం తప్పు చేశావని? ఆయన కాదన్నది చేశాను అనే. ఆయన ఇష్టాలే సాగాలి, మన ఇష్టాలకి విలువలేదక్కడ. చిల్లి గవ్వ ఇవ్వను, చిప్ప పట్టుకొని ముష్టెత్తుకో అన్నాడు. డబ్బు కోసం నేను పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. ఆస్తి మొత్తం మా తమ్ముడికే రాసిస్తాను అనే స్థాయికి మా నాన్న వచ్చేశాడు. ఇంక నటించడం అలవాటు చేసుకున్నాను. అమ్మలా పెంచారు కదా నా తమ్ముణ్ణి. ఆ సాకు చెప్పి వాడికి దగ్గరయ్యాను. వాడికి నా మీద పాజిటివ్ కార్నరే. దాన్ని బాగా యూటిలైజ్ చేసుకున్నాను. మెల్లమెల్లగా నా గ్రిప్లోకి తీసుకున్నాను. టోటల్గా వాణ్ణి నా కంట్రోల్లోకి తెచ్చుకున్నాను. అప్పుడే ఇప్పుడు గెంటేసిన జననీ క్యారెక్టర్ ఎంటర్ అయింది. అది నా మీద నిఘా పెట్టింది. నేను కక్కుర్తి పడుతున్నానని కనిపెట్టేసింది. నా డబ్బు పెత్తనం మీద, నా అధికారాల మీద, నా స్వార్థపు ఆలోచనల గురించి నా తమ్ముడికి చాడీలు చెప్పి వాడి మనసు మార్చే ప్రయత్నం చేసింది. అవునా? ఏం చేసింది? నువ్వు నీ కాళ్ల మీద నిలబడి సంపాదించటం మొదలుపెట్టు. అప్పుడు డబ్బు విలువ తెలుస్తుంది. వాడి డబ్బు మీద నా ఖర్చు చేసే హక్కు లేదా? ఎవరి హక్కులైనా భార్య వచ్చేంతవరకే. ఆ తర్వాత కుటుంబం బరువు బాధ్యతలు చూసుకోవాల్సింది భార్య మాత్రమే. అహం దెబ్బతింది. పెత్తనం దాని చేతుల్లోకి వెళ్తే మళ్లీ నాది ముష్టి బతుకవుతుందనుకున్నాను. చెక్ పవర్ పోతే దిక్కుమాలిన దానిలా బతకాల్సొస్తుంది అని అనుకున్నాను. అందుకే నా తమ్ముణ్ణి రెచ్చగొట్టా. దానికి చెక్ పెట్టా, ఇంట్లోంచి గెంటేయించా. వాణ్ణి పెంచినట్టే వాడి కొడుకుని పెంచుతూ మళ్ళీ వాడికి టోటల్గా దగ్గరైపోయా. చక్రం తిప్పడం స్టార్ట్ చేశా. కానీ నాన్నే నన్ను చూసి చీదరించుకునేవాడు. నేనేం చెప్పినా తిరస్కరించేవాడు. నేనెదురు తిరిగేదాన్ని. కోపం వచ్చింది. అది సహించలేక మా నాన్న గడప దాటి అవతలికెళ్ళిపోయాడు. డబ్బు విలువ, డబ్బు అవసరం, డబ్బు ఇంపార్టెన్స్ తెలిసిన తర్వాత దానికోసం దేన్నైనా లెక్క చేయకూడదనే నిర్ణయానికి వచ్చేసా. అర్థమైందా? అనుమానాలన్నీ క్లారిఫై అయిపోయాయా? నువ్వు నన్ను ఫాలో అవ్వు. మంచి ఫలితాలు నీకు అందుతాయి. నీ జీవితం పరిపూర్ణంగా సుఖ సంతోషాలతో గడిచిపోతుంది. నిన్ను చూస్తుంటేనే భయం వేస్తోంది. నేను నమ్మాలో నమ్మకూడదో నాకు అర్థం కావడం లేదు. ఇంత ఆసున్న దానివే అన్న భయం కూడా కలుగుతోంది.
నీ బతుకు బయట పడుతుందన్న భయంతో మా నాన్నని బలంగా వెనక్కి నెట్టి ప్రాణాలు తీసావు కదే. నువ్వేమి చేశావు నేరం, పాపం చినబోకుమా. నువ్వేమి చేశావు నేరం, హంతకురాలివి నువ్వు, హంతకురాలివి. మా నాన్న నా కొడుకు ఒక్కడికే తాతయ్య, నీకు తాతయ్య ఏంటి? ఏనాడు చేసింది సంఘం. ఆగు ఆగు, మా నాన్న ప్రాణాలు తీసిన హంతకురాలు మా నాన్న చూడడానికి వీల్లేదు. కన్నీటి వర్షానికి కష్టాలు. మధు మధు ఎక్కడికి వాడిని తీసుకెళ్తున్నావు? మా నాన్న దగ్గరికి. ధైర్యం నువ్వేమి చేశావు నేరం. నీకు మా నాన్న ఎవరో తెలుసు కదా, ఒక్క మాట ఎప్పుడైనా చెప్పావా? నాన్న నాన్న అని తప్పించిపోతున్నా మా మనసు ముక్క చేసిన దానివి నువ్వు. అసలేం జరిగిందిరా? ఏం జరిగింది? ఎందుకు నన్ను అన్ని ప్రశ్నలు వేసింది? అది చెయ్యి పట్టుకుంటే దాని వెనకాల నువ్వెందుకు బయలుదేరావు? వదిలే అక్క, ఏదో చిన్నపిల్లలని వదిలేసే విషయం కాదే. సరైన సమాధానం వాళ్ళ నుంచి రాకపోతే నా శ్రమంతా సర్వనాశనం అయ్యే ప్రమాదం ఉంది. నా కష్టాలకి కన్నీళ్లకి అర్థం లేకుండా పోతుంది. నా బాధ తీరదు. చెప్పరా, చెప్పు. ఏం చెప్పమంటావు? మీ అక్క ఎందుకలా మాట్లాడింది? నన్నెందుకలా ప్రశ్నించింది? నేను చేసిన తప్పేంటి? మీతో ప్రేమను పంచుకోవడమా, ప్రాణంగా పెంచుకోవడమా, మీరే సర్వం అని తలవడమా, మీ ధ్యాసలోనే బ్రతకడమా, నా భయం మీతో చెప్పకపోవడమా, నాతోనే మీరుండాలని కోరుకోవడమా? జనని, ఎందుకు అంతంత మాటలు మాట్లాడతావు? ఇది వరకు ఎన్నిసార్లు అది నీ మీద తిరగబడలేదు, నిలదీయలేదు, ప్రశ్నించలేదు. ఇవాళేదో కొత్తగా అడిగినట్టు అంతగా బాధపడతావేంటి? అంటే చెప్పేది కూడా కరెక్టే కదక్క. ఇవాళ ఎందుకు అంతలా ఫీల్ అవుతున్నావు? తట్టుకోలేనంతగా ఎందుకంత మదన పడుతున్నావు? గతం వేరు. అప్పటికి ఇప్పటికి దాని ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. ఆ మార్పుని నేను స్పష్టంగా చదవగలిగాను. దాని ప్రవర్తనని చూశాను. కారణం లేకుండా జనని ఎప్పుడు కలతపడదు, ఆందోళన అస్సలు పడదు. హేరా, నాకు తెలియకుండా మీరంతా కూడబలుక్కొని ఇన్ని చేశారా? ఎంత ఏమార్చారా? ఏమన్నావు? ఏమార్చామా? కాదారా, చాటుగా మీరంతా ఒకరినొకరు కలుసుకోలేదా? ప్రేమలు పంచుకొని నన్ను పరాయిదానిలాగా చూస్తారా? ఎరా, మీకు మీరు పెద్దవాళ్ళైపోయాం అనుకున్నారా? లేకపోతే మీకు మీ వాళ్ళు దొరికారు, నాతో ఏం పని అనుకున్నారా? మౌనంగా ఉండడం కాదు, నాకు సమాధానం కావాలరా. చెప్పాలి, చెప్పి తీరాలి. చెప్పు. ఏం చెప్పమంటావమ్మా? మీకు తెలిసింది, నాకు తెలియనిది నా దగ్గర దాచింది. అది నాకేం చెప్పిందో నేను మీకు చెప్పినా నమ్మరు. కానీ ఇప్పుడు నీ గురించి నేనేమనుకుంటున్నానో చెప్పడానికి సిద్ధంగా ఉన్నానమ్మా. ఏమనిపిస్తుందిరా? ఫస్ట్ టైం నా లైఫ్ లో నీ మీద కోపం వస్తుందమ్మా. నీ వంక చూడాలంటేనే చిరాకేస్తుంది. నీ మాట వినాలనిపించడం లేదు, నీ ప్రశ్నకి సమాధానం చెప్పాలనిపించడం లేదు, నీ పిలుపుకి స్పందించాలని కూడా అనిపించడం లేదు. ఏంట్రా మాటలు? నన్ను చెప్పని అమ్మమ్మా. అమ్మాయిగా మాట్లాడు చెప్పని అంటుంది. అంటే మాత్రం ఇలాంటి మాటలా మాట్లాడేది? చెప్పకుండా నేను వెళ్ళలేను. నా సిన్సియారిటీ మీ అందరికీ తెలిసిందే. దాచుకోవటాలు దాపరికాలు నాకు అలవాటు లేవు. నాకు అమ్మాని పిలవడానికి కూడా నోరు రావడం లేదు, పిలవాలనిపించడం లేదు, తనంటే ఇష్టం లేదు. చెప్పరా, చెప్పు, ఇంకా చెప్పు.
నువ్వు ఆగవే. నువ్వు చెప్పరా. అక్కని కాదని నిన్ను సమర్థించాను. నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళని ప్రామిస్ చేశాను. కానీ నువ్వు మా నాన్నెవరో చెప్పావా? తోడబుట్టిన వాడి వివరాలు చెప్పావా? ఏళ్ల తరబడి నీ మనసులో దాచుకున్నావు. సొసైటీలో మీ డాడీ ఎవరంటే నో ఆన్సర్. కన్నీళ్లు దిగమింగుకున్నానే కానీ అమ్మని ఎప్పుడు ప్రశ్నించలేదు, నిలదీయలేదు, నిందించలేదు. తను దాస్తే తప్పు లేదు, కానీ మేము ఒక చిన్న సంతోషాన్ని మాలో మేము పంచుకొని తనకి చెప్పకపోతే తప్పుడు వాళ్ళమైపోయామా? చిన్న అమ్మమ్మ, నువ్వు మాట్లాడుకో. అమ్మే కాదు, అమ్మ దాపిరకంలో నీ వాటా కూడా ఉంది. తండ్రిని దాచింది, తండ్రి లేని వాళ్ళుగా పెంచింది. తన దాపిరకం మాకేం తెచ్చిపెట్టింది? మేము ఆయన పిల్లలమే కాదనే స్థితికి తెచ్చిపెట్టింది. మమ్మల్ని మేము నిరూపించుకోవాల్సిన పరిస్థితికి తెచ్చిపెట్టింది. అసహ్యం వేస్తుందమ్మా నిన్ను చూస్తుంటే. చాలా అసహ్యం వేస్తుంది, బాధేస్తుంది. నా పిల్లలేనా? నేను పెంచిన పిల్లలేనా నన్ను ఇలా మాట్లాడేది? నా శ్వాస నాకు ఎదురు తంతున్నట్టుగా ఉంది. గుండెంతా అతల కుతలం చేస్తున్నట్టుగా ఉంది. భరించలేని బాధ గుండె బద్దలయ్యేలా ఉంది. ఆ ప్రాణమే నా గొంతు నులుముతున్నట్టుగా ఉంది. అక్క ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు ఇంత బాధపడుతున్నావే, ఈ పరిస్థితి నీకు రాకూడదని అక్క. నేను హాస్పిటల్లో చేరినప్పుడే గుణగారితో మాట్లాడక్క, విషయం వివరంగా చెప్పక్క. నువ్వు ఓపెన్ అయితే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయని నీకెన్నోసార్లు చెప్పాను కదా. అప్పుడు ఒక అడుగు ముందేసుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు కదా. అప్పుడే భారం దిగిపోయేది. ఎప్పుడూ మీరంతా ఒకటైపోయేవారు. ఎక్కడ దూరం అవుతారోనని భయపడి ప్రాబ్లమ్స్ తెచ్చుకున్నావు. ఒక్క మాట గుణగారితో మాట్లాడుంటే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యేవి కదక్కా. నేను ఏళ్ల తరబడి తల బాదుకుని చెప్తూనే ఉన్నాను కదే, వినిపించుకున్నావా? వాళ్ళు దూరం అవుతారని దాచుకున్నావు. చూడు ఇప్పుడు వాళ్ళు ఎలా నిలదీసి ప్రశ్నిస్తున్నారో. నా నోరు కూడా మొయ్యించేశావు కదే. ఇప్పుడే సమాధానం చెప్తావే? వాళ్ళని ఎలా సముదాయిస్తావే? ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా. బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలే అయిపోయింది. వేదన నా బతుకు నవ్వుల పాలైపోయింది. అంత నాదే తప్పనే పరిస్థితి వచ్చింది. నిజం స్వార్థంతో దాచాను, సంకుచిత్వంతో దాచానని నింద మోయాల్సి వస్తుంది. నా పిల్లల బతుకు నేనే ప్రశ్నార్థకం చేశానా? తప్పంతా నాదేనా? పొరపడిన పగకు నేనే పావును కానా, దోషమేది చేయకున్నా దోషిలాగా ఉన్నా. పాసమున్న ప్రేమలన్నీ నెలరాలుతున్నా, ముందు చూపు లేక చేసే సాయం నింద మోసుకుందా న్యాయం. అక్క నీకు చెప్పేంత అనుభవం లేదు. వాళ్ళ ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించు. గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదన. చేరదీయబోతే సాయమే మోయతి నీడ చేచనా. నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా.
వీణ్ణి ఎలా అయినా పూర్తిగా మార్చేయాలి. జన్మలో ఇంకా జననీ పేరు తలవకుండా చెయ్యాలి. కొడుకు మీద ద్వేషం పెంచాలి, దూరం చెయ్యాలి. ఎవరెన్ని చెప్పినా, ఎన్ని సాక్ష్యాలు తీసుకొచ్చినా ఆ పిల్లలు వీడి పిల్లలు కాదనే స్థితికి వీణ్ణి తీసుకురావాలి. ఎవరితో మాట్లాడుతున్నావురా? నా చెల్లెలు మధుతో మాట్లాడుతున్నాను. నా చెల్లెలతో మాట్లాడుతున్నా అని నాతోనే చెప్తున్నావా? ఎవర్రా చెల్లెలు?